అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఒకప్పటి లవర్ బాయ్ ప్రేమదేశం చిత్రంతో తెలుగు యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు అబ్బాస్ వెండి తెరపైకి పునరాగమనం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం హ్యాపీ రాజ్. ప్రముఖ సంగీత దర్శకుడు నటుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. దక్షిణాది భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన అబ్బాస్ కెరీర్ మంచి దశలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్లో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హ్యాపీ రాజ్ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీగౌరి ప్రియ హీరోయిన్గా నటిస్తూ ఉండగా గీతా కైలాసం, జార్జ్ మరియన్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరియా రాజా ఎలాంచెలియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బియాన్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత అబ్బాస్ను మళ్లీ తెరపై చూసేందుకు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ హీరో రోషన్ మేకా తన కెరీర్ గురించి, వ్యక్తిగత లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను మొదట నటుడు కావాలి అనుకోలేదని, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా స్థిరపడాలనేది తన తొలి కల అని ఆయన వెల్లడించారు. తన తండ్రి కోరిక కూడా అదేనని, అయితే సినిమాలపై ఉన్న ఆసక్తి తనను నటన వైపు నడిపించిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఛాంపియన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అవకాశం గురించి రోషన్ మాట్లాడుతూ, నిర్మాత దత్తు గారు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. అలాంటి నిర్మాత నాకు ఇంత గ్రాండ్గా ఛాంపియన్ సినిమా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్వప్నక, ప్రియాంక, దత్తు గారు అందరూ నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు అని అన్నారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరిస్తూ, ఇకపై కెరీర్లో ఎక్కువ విరామం తీసుకోవాలి అనుకోవడం లేదు, కనీసం 2 ఏళ్లకు 3 సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అని రోషన్ స్పష్టం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి రాశి ఖన్నా తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బిహైండ్ ది సీన్స్ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోలను షేర్ చేసిన రాశి ఖన్నా, యాక్షన్ మరియు కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది, కొన్నిసార్లు నవ్వులు కూడా ఉంటాయి అంటూ దర్శకుడు హరీష్ శంకర్ను ట్యాగ్ చేశారు. ఈ వీడియోలను చూస్తే ఆమె షూటింగ్ని ఎంతో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని రాశి పేర్కొన్న విషయం తెలిసిందే. టాలీవుడ్లో మాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఆయన మేనరిజంతో ప్రేక్షకుల్లో మాస్ మహారాజ్గా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన మాస్ మహారాజ్ కాదని, కేవలం రవితేజ మాత్రమే అంటున్నాడు ఓ డైరెక్టర్. దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్కు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు కిషోర్ తిరుమల కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం తనకు మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లేకుండా కేవలం రవితేజ పేరునే వాడాలని ఆయన కోరినట్లు దర్శకుడు తెలిపారు. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనున్న కారణంతో దర్శకుడు కూడా ఓకే చెప్పారట. దీంతో ఈ సినిమాలో రవితేజ తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. డింపుల్ హైతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉండగా సుధాకర్ చెరుకురి ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి, డాన్సర్ నోరా ఫతేహి ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును మధ్యమతిలో ఉన్న ఓ డ్రైవర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సన్బర్న్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్తుండగా నోరా ఫతేహి కారు ప్రమాదానికి గురైంది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తి ఆమె కారును ఢీకొట్టాడు. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆమెకు తీవ్రమైన గాయాలేవి కాలేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు ధృవీకరించారు. ప్రమాదం అనంతరం నోరా ఫతేహి తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశారు. నేనొక తీవ్రమైన కారు ప్రమాదానికి గురయ్యాను. తాగి నడుపుతున్న వ్యక్తి నా కారును ఢీకొట్టాడు. ఆ దెబ్బకు నేను కారులో అటు ఇటు పడిపోయాను. నా తల కిటికీకి బలంగా తగిలింది అని ఆమె వివరించారు. ఈ ఘటన చాలా భయంకరంగా, బాధాకరంగా అనిపించిందని, తన ప్రాణాలు కళ్ల ముందే కదిలినట్లు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా ప్రమోషన్స్లో దర్శకుడు అనిల్ రావిపూడి స్టైలే వేరు. విభిన్నంగా ప్రచారం చేస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయన ట్రెండ్ను ఫాలో అయ్యారు. తాను ఏఐ సాయంతో ఆసక్తికర వీడియో క్రియేట్ చేశారు. దానిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు అని క్యాప్షన్ పెట్టారు. చిరు హిట్ సినిమాలు ఖైదీ, ఇంద్రా, ఠాగూర్, శంకర్ దాదా, ఎంబీబీఎస్ తదితర సెట్స్ పైకి వెళ్లిన అనిల్ ఆయనతో సెల్ఫీ దిగడం వీడియో సారాంశం. చిరు గెటప్ను బట్టి ఆయన సినిమాల్లోని డైలాగ్ లేదా పాటలు వినిపిస్తాయి. ప్రస్తుతం ఏఐని తప్పుగా వాడుతున్న కొంతమందికి కౌంటర్ ఇస్తూ ఏఐని ఇలా పద్ధతిగా కూడా వాడొచ్చని అనిల్ రావిపూడి తెలియజేశారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో ఆయా చిత్రాల బడ్జెట్ ఎంతో తెలుసుకునేందుకు అంతే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మహేష్ బాబు హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న వారణాసి విషయంలోనూ అదే పరిస్థితి. ఈ క్రమంలోనే 1300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరిగింది. ది కపిల్ శర్మ షోలో కపిల్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అతిథిగా హాజరైన ప్రియాంక చోప్రాను అడగ్గా దానికి సమాధానంగా ఆమె నవ్వులు చిందించారు. మీరు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత బడ్జెట్ పెరిగిందటగా, నిజమేనా అంటూ కపిల్ సరదాగా ప్రశ్నించగా అందులో సగం నా బ్యాంకు ఖాతాలోకి వెళ్ళిందనేది మీ ఉద్దేశమా అని చమత్కరించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో మహేష్ రుద్రగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో రాముడిగాను కనిపించనున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. తెలంగాణ బీజేపీలోకి సినీ గ్లామర్ మళ్లీ తెరపైకొచ్చింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలై బీజేపీలో చేరినట్లు తెలిపారు. భారతీయులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మోదీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరాను. ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. షార్ట్ ఫిల్మ్తో దర్శకత్వ ప్రతిభ చూపి ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో సుజిత్ ఒకరు. తీసింది 3 సినిమాలు అయినా మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఓజీతో ఆడియన్స్ను మెప్పించిన ఆయన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయం పంచుకున్నారు. 2009లో తాను తీసిన ఓ షార్ట్ ఫిల్మ్లోని షాట్నే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీలో పెట్టానని తెలిపారు. అలాగే చిత్రంలోని షాట్కు ఇప్పటికీ తక్కువ వ్యూసే ఉన్నాయని, అదే సినిమాలో చూసిన వారంతా వావ్ అన్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్టార్ యాక్టర్స్కున్న పవర్ అలాంటిదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి గుర్తింపు దక్కని షాట్ను స్టార్తో తెరకెక్కించడం వల్ల దాని స్థాయి పెరిగిపోయిందన్నారు. నీటిలో హీరో అడుగు వేయడం, ఆ రిఫ్లెక్షన్ను హైలైట్ చేస్తూ నటుడి వైపు కెమెరాను ఫోకస్ చేసే షాట్ ఓజీలో బాగా హైలైట్ అయింది. అది తన షార్ట్ ఫిల్మ్లో తీసిన షాట్ అని సుజిత్ చెప్పారు. ఓజీ సినిమా షూటింగ్ ముందే తాను డెమో షూట్ చేసినట్లు తెలిపారు. ఆ ఫుటేజ్ నిడివి 2 గంటల 35 నిమిషాలని చెప్పారు. డెమో కారణంగానే మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేయగలిగానని అన్నారు. కొన్ని రోజుల క్రితం సుజిత్కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ను పవన్ కళ్యాణ్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ప్రదర్శితమవుతుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్గా నిలిచే వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించిన లేటెస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ రివాల్వర్ రీటా. నవంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఖరారైంది. ఈ నెల 26 నుంచి ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో దర్శకుడు జేకే చంద్రు ఈ సినిమాని తెరకెక్కించారు. రాధికా శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ సినిమాలోని కియారా అద్వానీ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. నదియా అనే పాత్రలో ఆమె నటిస్తున్నారని తెలిపింది. ఈ సినిమాలో మరో 2 హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరీనా కపూర్, నయనతార, శృతి హాసన్ తదితర పేర్లు తెరపైకొచ్చాయి. వీరిలో ఎవరు నటిస్తున్నారన్న దానిపై స్పష్టత లేదు. కియారాను పరిచయం చేసినట్లే పోస్టర్లతోనే మిగతా హీరోయిన్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. చిన్నారుల కోసం ఎన్నో కథలు తెరకెక్కాయని, ఇది పెద్దలకు సందేశం ఇచ్చే చిత్రమని యష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకే ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని ట్యాగ్లైన్ పెట్టామన్నారు. యష్ 19వ చిత్రంగా టాక్సిక్ తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మైసా. కొంతకాలంగా ఈ సినిమాపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నింటికీ సమాధానమిస్తూ చిత్ర యూనిట్ తాజాగా గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఖరారు చేస్తుంది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందడిని ముందుగానే తీసుకొస్తూ డిసెంబర్ 24న మైసా ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేయబోతున్నారు. గాయాల నుండి బలం వైపు, నొప్పుల నుండి విముక్తి వైపు ప్రపంచం ఈ పేరును గుర్తుంచుకుంటుంది అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్యాప్షన్ సినిమాలోని తీవ్రతను ప్రతిబింబిస్తుంది. టీ సిరీస్ సౌత్ అఫీషియల్ ఎక్స్ ఖాతా ద్వారా ఈ అప్డేట్ను అధికారికంగా ప్రకటించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్, అన్న భీమోజు, మహిదర్ రెడ్డి నిర్మాతలుగా వెస్టల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం సంబాల. యుగేందర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివకార్తిక్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ పాటలన్నీ ఆడియన్స్ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు సంబాల మిస్టిక్ ట్రైలర్ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయించారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం నాని మాట్లాడుతూ, సంబాల ట్రైలర్ని ఇప్పుడే చూశాను, అద్భుతంగా ఉంది. ఇలాంటి జానర్ చిత్రాలని ఆడియన్స్ ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాల్ని కరెక్ట్గా చేస్తే, టెక్నికల్గా, మేకింగ్ పరంగా సెట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుందో ఇదివరకే చూసాం. ఈ ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఆ పాట చాలా స్టైలిష్గా ఉంది. ఆది నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మంచి నటుడు, మంచి డ్యాన్సర్. మంచి నటుడికి మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంబాలతో ఆదికి మంచి విజయం దక్కాలి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి. సంబాల టీంకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ఇక అనంతరం మూవీ టీం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అనిల్ రావిపూడి, మంచు మనోజ్ గెస్టులుగా హాజరై చిత్ర బృందానికి విషెస్ చెప్పారు. ఈ వేడుకలో ఎవరెవరు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నాన్నగారితో మొదలైన ఈ ప్రస్థానం, నాన్న 1955 ఆ టైంలో ఇండస్ట్రీకి రావడం, అమ్మ కూడా సినిమాలో యాక్ట్ చేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ సాక్రిఫైస్ చేశారు యాక్టింగ్ కెరియర్ని. సో మా అందరినీ అమ్మ కళాకారులుగా తీర్చిదిద్దారు. సో నాన్న స్వరం, అమ్మిచ్చిన సంస్కారం, కళామ తల్లి, ముక్కోడి దేవతల ఆశీర్వాదం, మీ అందరి అభిమానం. సో ఈ ప్రయాణంలో నేను 1975లో 72లో రంగస్థల నటుడిగా ప్రవేశం. తర్వాత ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాలో డబ్బింగ్ ప్రస్థానానికి రంగప్రవేశం. 75లో దేవుడు చేసిన పెళ్ళి. మొన్నే అట్లూరు పూర్ణచంద్రరావు గారిని కలవడం జరిగింది సోగ్గాడు ఫంక్షన్లో. ఆయన నా ఫస్ట్ ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు. అలా ప్రారంభమైన నా జీవితంలో మళ్ళీ ఆది 2011లో ప్రేమ కావాలి అంటూ రావడం, మీరందరూ ఆశీర్వదించడం. సో మొదటి అడుగే విజయ పదంలోకి తీసుకెళ్ళింది. మళ్ళీ రెండో అడుగు లవ్లీ, అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత ముందడుగు వేశాడు, కానీ కొన్ని తప్పటడుగులు పడ్డాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. వాడు వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో ప్రయత్నం చేస్తే గెలిచినట్టే అన్నట్టు వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడే అనిల్ భయ్యతో కూడా మాట్లాడుతూ, అపజయాలు కలిగిన చోటే అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అని. సో ఈరోజు ఆ గెలుపు అనేది ఈ శంబాల మూలంగా ఆదికి వచ్చింది. చాలా పాజిటివ్గా ఉంది. ముందుగా శంబాల టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, అలాగే ఆర్టిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేయచ్చు అనిపిస్తుంది. నాకు అంత పాజిటివ్గా ఉంది ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి. అన్న యుగంధర్ అన్న, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ముందు సినిమా కూడా చాలా బాగుంటుంది అండ్ ఖచ్చితంగా చాలా కొత్తగా అనిపిస్తుంది. ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ చాలా పాజిటివ్ వైబ్ ఇస్తుంది. ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 25th అన్న. థ్యాంక్ యూ అన్న. అలాగే శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్, మీ వర్క్ అంటే చాలా ఇష్టం అన్న, బాగుంటుంది అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ హీరోయిన్ అర్చన గారికి కంగ్రాచులేషన్స్ అండి. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సినిమా. సో ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్తానండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడు నా ఈ జర్నీలో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఒక మంచి సినిమా పడాలని మీరు ఎప్పుడు నన్ను ఆదరించారు. అలానే ప్రేక్షకులు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ శంబాలా ఫస్ట్ లుక్ డిసెంబర్లో రిలీజ్ చేసాం. అండ్ డిసెంబర్లో ఒక సైకిల్లో ఒక స్టిల్ ఉంటుందండి, అది రిలీజ్ చేసాం. ఆ స్టిల్ రిలీజ్ అయిన దగ్గర శంబాలా అని టైటిల్ పడిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ రిపోర్టు, పాజిటివ్గా చాలా ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నానని చెప్పి ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ ఈ టీజర్ దుల్కర్ గారు రిలీజ్ చేశారు. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే సూపర్ అప్లాస్ వచ్చింది. సో దాని తర్వాత అనిల్ గారు అలానే కిరణ్ గారు నాకు ఫోన్ చేసి పర్సనల్గా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. అండ్ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయమని కూడా నాకు కిరణ్ బ్రో వెనకాల నుంచి ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో అలానే అందరూ కూడా అండి, సందీప్ కానీ నా వాడు రాలేకపోయాడు, చెన్నైలో ఉన్నాడు. సో సందీప్ హాయ్, నాకు తెలిసి నువ్వు చూస్తూ ఉంటావు. అలానే మా తమనన్న, హీస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఆయన కానీ అశ్విన్ కానీ ఇలా అందరూ లాట్ ఆఫ్ పీపుల్ నన్ను పుష్ చేసి చాలా బాగుంది టీజర్ అని చెప్పారు. అండ్ ఎప్పుడైతే ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసామో, సో ఆ ట్రైలర్కి ఒక సూపర్ పుష్ వచ్చింది. సో మళ్ళీ ఒక మంచి మొమెంటం వచ్చింది. సో అలా ఈ పాజిటివిటీ స్టార్ట్ అయింది ఈ సినిమా శంబాలాకి. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగేందర్ మున్ని. ఎందుకంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్కి ఒక మంచి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా తీయాలి. సో నాకు తెలిసి ఈరోజు ఆయన అంత బాగా తీసాడు కాబట్టి ఇంతమంది ఇక్కడ అందరినీ, నేను నిజంగా చెప్తున్నాను, ఈ కథ విన్నప్పుడు ఇంత బిగ్ హ్యాండ్స్ జాయిన్ అవుతారని నేను అనుకోలేదు. బట్ ఇవాళ చూస్తుంటే చాలా స్లోగా స్టార్ట్ చేసాం, చాలా పెద్దదైంది శంబాలా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో December 25th థియేటర్లో రాబోతుంది. సో ఎంతో కష్టపడ్డారు టీం అందరూ, ప్రతి ఒక్కరూ కష్టపడే టీం, ప్రతి మెంబర్కి మంచి సక్సెస్ వచ్చి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ అండ్ మిగతా ఆర్టిస్టులు మన బ్రదర్స్ అండ్ ప్రవీణ్ అండ్ అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అర్చన, సో వీళ్ళందరికీ. అండ్ అది గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పొచ్చు. సాయి గారు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. సో అది మంచి డ్యాన్సరు, అంతకంటే మంచి యాక్టరు, అంతకంటే మంచి కుర్రోడు. సో సూపర్ హార్ట్ ఉన్న కుర్రోడు అది. సో తనకి హార్డ్ వర్క్ చాలా బిలీవ్ చేస్తాడు. ఎన్నో జోనర్స్ ట్రై చేశాడు, ఎన్నో సినిమాలు ట్రై చేశాడు, మంచి హిట్స్ కొట్టాడు, అప్ అండ్ డౌన్స్ చూశాడు. అండ్ ఖచ్చితంగా మళ్ళీ తన లక్ని, తన సక్సెస్ని ఈ December 25th కొట్టబోతున్నాను నేను బలంగా నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆదిప్. అది రెస్పెక్ట్ టువర్డ్స్ సాయి కుమార్ గారు. ఆయన సంపాదించుకున్న పేరు అండ్ వీడి మనసు, వీడు గోల్డ్. వీడిని అంత బాగా వాడిని పెంచారు ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న. అసలు ఎంత పద్ధతైన మనిషి అంటే అసలు ఎక్కువ తక్కువ మాట్లాడు. ఎంతో ఇంకా మేము కలపాలి వాడికి ఆవకాయ, అంతే పప్పు లాంటి మనిషి. అన్నిట్లో కలిసిపోతాడు, చారులో కలుస్తాడు, సాంబార్లో కలుస్తాడు, అన్నిట్లో కలుస్తాడు. ఇంకా నెయ్యి వేసుకుని తినడమే, అంత మంచోడు. మా చెల్లెలు కూడా చాలా మంచి అమ్మాయి. సో వెరీ హ్యాపీ ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం. ఎప్పుడు చూసినా అంటే మేము కూడా ఏదో ఖాళీ ఉన్నా ఏదో గుడికి వెళ్తాం అదనమాట. సారీ అన్న ఈరోజు షూటింగ్ అంటాడు. ఏ సినిమా? శంబాలా. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ యుగేందర్ అంటాడు. అంటే ఈ కీప్స్ ఆక్యుపైడ్, అంతే. తనకి పని తప్ప ఇంకేం తెలియదు, అంతే. సో మేము చెప్తాం కనిపించే 4వ సింహం వీడియో అని. వాళ్ళ నాన్న కనిపించే 3వ సింహం అంటే కనిపించే 4వ సింహం ఎక్కడ? మా క్రికెట్ టీంకి బౌలరు అసలు ఓపెనింగ్ 4 overs వేస్తాడు, మినిమం 2-3 వికెట్లు తీస్తాడు, మంచి ఎకనామీ రన్ రేట్లో మెయింటైన్ చేస్తాడు. అలా వాడు సినిమాలు కూడా మంచి ఎకనామీ రన్ రేట్లో రిలీజ్ అవుతుంది. పెద్ద లాస్లు అవన్నీ తేకుండా చక్కగా సినిమాని కూడా మెయింటైన్ చేస్తాడు. సో వెరీ టాలెంటెడ్ ఫెలో. హీ నోస్ వాట్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్. అండ్ తను ఏం డెలివర్ చేయరో తెలుసు. సో అలానే తన సినిమా కూడా తీస్తాడు, మంచి టీంని సెట్ చేసుకుంటాడు. హిట్ బ్లాక్ బస్టర్ కరెక్ట్గా కొట్టి బయటకు వచ్చేస్తాడు. సో ఫెంటాస్టిక్లీ అంటే నాకు చాలా నచ్చిన హ్యూమన్ తను అండ్ లైక్ సాయి కుమార్ గారు అంతా. సో దే ఆల్ కమ్ ఫ్రమ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. సో వెరీ హ్యాపీ ఈరోజు శంబాలా టీంకి రావడం. మేము మొన్నే క్రికెట్ మ్యాచ్ ఒకటి ఆడాం చలిలో, 12 degrees క్రికెట్ ఆడిచ్చాడు. అప్పటి నుంచి గొంతు ఇంకా సరవ్వలేదు. డోలో 650 ఇస్తా అన్నావు ఎక్కడ? ఏదో అసలు ఒళ్ళు నొప్పిలండి, ఎంత నొప్పిలంటే సార్ కాలుతూ ఆడారు. మన అశ్విన్ వీడియో పెట్టాను. అసలు తను అంత వేడిగా ఆడి అసలు కాలుతూ వచ్చాడు వాడు. అసలు ఎంత వీళ్ళ టీం అంతా ఎంత ఎంజాయ్ చేశారంటే, సో ఐ న్యూ
ఎంత బ్యూటిఫుల్ సినిమా తీశారని. సో మొత్తం టీం వచ్చారు, వర్కింగ్ టీం అందరూ వచ్చి మాతో క్రికెట్ ఆడారు. సచ్ అ ఫెంటాస్టిక్ థింగ్. ఎప్పుడు టీం బాగుంటే డెఫినెట్గా సినిమా గెలుస్తుంది. సో ఎక్కడ షూర్ షాట్ డెఫినెట్గా. సో డైరెక్టర్ యుగేంద్ర మోని గారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే కొంచెం భయంగా ఉంటుంది. బికాజ్ సినిమా అయిపోయింది, రిలీజ్ అవుతుంది అనే ఎగ్జైట్మెంట్ ఎంతైతే ఉంటుందో సినిమా ఉంటుంది. ఐఎమ్ అట్ దట్ మూమెంట్ నౌ. అండ్ కమింగ్ బ్యాక్ టు శంబాలా, వెరీ వెరీ స్పెషల్ ఫిలిం టు మీ అండి. రైట్ టైం అండ్ రైట్ మూమెంట్కి నాకు వచ్చిన ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. I got to work with great actors. I got to work with great technician. I think this experience will be cherished all my life. ఈ మూవీ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. డెఫినెట్గా ఐ థింక్ దిస్ విల్ బి ద కమ్బ్యాక్ ఫిలిం ఫర్ ఆది. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ సాయి కుమార్ గారు మాకు చాలా కావాల్సిన వ్యక్తి. అండ్ ఆల్వేస్ he'll be blessing you, and definitely this film will be a huge blockbuster, and wish everyone good luck. Thank you. And నాకు రాజశేఖర్ గారు ఎప్పటి నుంచో తెలుసు, ప్రొడ్యూసర్, అండ్ విష్ హిమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.